పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడ మహిమ కలిగిన తండ్రి, కృపా జాలి కనికరము దయగలిగిన దేవ, భూమి ఆకాశముల మహాకాశములు సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మరొక్కసారి మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఇప్పటి వరకు ప్రభు నీ వాక్కు స్వరము నీ దాసుడు ద్వారా నాయన మాకు వినిపించిన విధానం కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు తండ్రి దేవా, నాయన మమ్మల్ని అందరినీ మరొక్కసారి నీ ఆత్మతో నింపండి. నీ ఆత్మ పరిపూర్ణ జీవించే కృప శక్తి మాకు దయచేయండి. నైనా ధైర్యపరిచే పరిశుద్ధాత్మ దేవా రండి అయా. నైనా ప్రతి బిడ్డని ధైర్యపరచండి ప్రభా. నైనా ఈ చివరి దినాల్లో ప్రభు నీ కొరకు సేవించే బిడ్డలుగా, నాయన నీ సువార్త ప్రకటించే బిడ్డలుగా, ఆత్మను సంపాదించే బిడ్డలుగా వాళ్ళని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి దేవా. నైనా అనేక మంది నశించిపోతున్నారు ప్రభా. నైనా సత్యము నైనా తెలియక ప్రభా, గ్రహించక ప్రభా నైనా వాళ్ళ మనోనేత్రాలు కూడా తెరవమని అడుగుచున్నాము ప్రభా. నైనా వాళ్ళందరినీ ప్రభా నైనా నీ వైపు ఆకర్షించుకోమని అడుగుతున్నాం తండ్రి దేవా. నన్ను నీ ఆత్మతో నింపండి. మరొకసారి నీ బిడ్డలకి ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయమని సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడు తల్లి. 9:6 అన్న. అవునమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఈ యొక్క మాటని మనము వేలాది సార్లు మనం చదువుంటాము, అనేక మనము వాక్యము వినుంటాం. కానీ దేవుని సంగమా, మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు, అసలు వచ్చింది ఎవరు అనేది మనం గ్రహించాలి. ఒక క్రిస్మస్ వస్తే పప్పలు వండుకొని ఆ పూటకి గడిపితే ఎంతో ఆనందం కలిగే క్రైస్తవులకి కొన్ని విషయాలు తెలీదు. ఏంటంటే ప్రభు వచ్చాడు, చనిపోయాడు మా పాపాల కోసం అన్నాడు. కానీ వచ్చిందెవరో మీరు గ్రహిస్తే కనుక మనము ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్తాం. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. అసలు తండ్రి ఎవరు, పరలోకపు తండ్రి ఎవరు అనేది తెలియపరచడానికి ఆయన వచ్చాడు. ఆయన గురించి రాస్తూ కొలిసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండమ్మా. దాని తర్వాత మనము ఆ 5 బిరుదులు ఆయనకి ఇచ్చిన పేరుని, ఆ 5 పేర్లు ఏంటనేది మనం వివరించి మనం మాట్లాడుకుందాం. కానీ ఒక్కసారి పౌలు గారు ఆయన గురించి ఏం చెప్తున్నాడో చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎవరంటమ్మా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆత్మ, దేవుడు ఆత్మ స్వరూపి అంటే ఆత్మని మనం చూడగలమా? కదా. మరి ఆయన శరీరంలోకి రావాలి కదా. ఆయన కనిపించాలి, ఈ లోకానికి మనుషులకు కనిపించాలంటే మరి ఏ స్వరూపంలోకి రావాలి? మనిషి స్వరూపంలోకి రావాలి. ఇప్పుడు ఏ మనిషిని సృష్టించాడో ఆ మనిషి రూపంలోనే రావాల్సిన అవసరము మనకి తెలుసు. కానీ ఆయన ఎవరంటున్నాడు పౌలు గారు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడంట. హెబ్రీలు రాసిన పత్రిక 1:3లో కూడా దాని ప్రకారమే చెప్తుండే. అక్కడ కూడా పౌలు గారే చెప్తున్నాడు. చూడండి ఒకసారి. హెబ్రీలు 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి? మీరు ఏం తెలుసుకుంటున్నారు ఈ వాక్యము ద్వారా? ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన అదృశ్య దేవుడు, మహిమస్మరుడు.
ఆది ఆయన సంభూతుడై తత్వం ఆది యొక్క సంభూతుడు మూర్తిమంతమునై ఉమ్. ఆది అంతము ఆదియు అంతమునై ఉన్నాడు. ఆల్ఫా ఒమేగా. ఆది సంభూతుడై సర్వ సృష్టికి ఆది సర్వ సంభూతుడు ఇప్పుడు సమస్తము సృష్టించి తన వాక్కు ద్వారా ఎవరు యేసయ్య. యేసు దేవుడు. తండ్రి దేవుడు అయిన దేవుడు తన దేవుడు వాక్కు అంటున్నాడు. ద్వారా మరి దేవుడు అనగానే మరి ఆయన ఆయన ఎవరు మరి? కృపా సత్య దేవుడి సంపూర్ణుడై వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఈక్వల్స్ ఎవరమ్మా? తండ్రి కదా. అవును. తండ్రి అయిన దేవుడే. మరి ఆయన స్వరూపంలో వచ్చాడంటే మరి ఆయన ఎవరై ఉండాలి? ఆయన కూడా తండ్రి. ఆయన కూడా కదా తండ్రి దేవుడు. దేవుడే దేవుడైన కదా కుమారుడు. ఇమానుయేలు. దేవుడు మీకు ఇమానుయేలు అనగా తోడై దేవుడు ఉన్నాడు. మనకు తోడై తోడై ఉన్నాడు. ఉన్నాడు. దేవుడు మనకి తోడే మనకు తోడై ఉన్నాడు. ఉన్నాడు. అంటే భూమి మీద నడిచిన వాడు దేవుడే ఈ భూమి మీద. కాకపోతే కుమారుడుగా వచ్చాడు, ఎందుకంటే శరీరధారి అయి వచ్చాడు. ఇప్పుడు ఆ కనబడిన దేవుణ్ణి చూపించడానికే తండ్రి ఎలాంటి అసలు ప్రణాళిక, దేవుడు ప్రణాళిక ఎలా ఉంటుంది తెలుసా? ఒక మనిషిని ఆత్మ ద్వారా ఆయన పాపంని ఒప్పుకున్నట్టు చేసి ఆయన వైపు, కుమారుడు వైపు ఆకర్షిస్తాడు తండ్రి. తండ్రి దగ్గర మనం కుమారుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిజమైన దేవుడు అని మనం తెలుసుకున్నప్పుడు ఆయన మనం ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి యొక్క స్వభావం మనకి బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో క్రీస్తు గురించి, క్రీస్తు ఏమో తండ్రి గురించి మనకి తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంగమా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే, పౌలు గారు ఒక చిన్న విషయం చెప్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక అమ్మా 2వ అధ్యాయము 10 నుండి 14 వరకు చదవమ్మా. 2వ అధ్యాయం 10 నుండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఇంకా చదవనా? చదువు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆమేన్. గ్రహింపజాలుడు అని చెప్తున్నాడు. ఎందుకు గ్రహింపజాలుడు అంటే ఆయన ఎలా జీవిస్తున్నాడు? లోకపరంగా జీవించిన వాళ్ళకి, శరీరంలో జీవించిన వాళ్ళకి ఆత్మ సంబంధమైన వాటి గురించి వాళ్ళకి తెలియనే తెలియదు. గ్రహించలేదు. అది పరిశుద్ధాత్మ ద్వారానే తెలియపరచబడుతుంది. ఎందుకంటే ఆయన దేవుడి యొక్క మర్మాల్ని పరిశోధన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆ మర్మాలను తీసుకొని మనకి బోధించేటప్పుడు మన కళ్ళు తెరవబడుతున్నాయి. మనం గ్రహిస్తున్నాం, సత్యాన్ని గ్రహిస్తున్నాము. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వివరించి చెప్పాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం అది. ఎందుకంటే ఆయన గురించే చెప్పడానికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యొక్క పరిచర్యని మనకి తెలియపరచడానికే వచ్చాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే, గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. కానీ తెలుగులో అయితే ఏం రాశాడంటే చూడండి ఒకసారి. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నందెను. దేవదూ ఆయన అని చెప్పాడు. కానీ ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. మరి ఇప్పుడు గాడ్ అంటగా ఫాదర్, మరి ఫాదర్ శరీరధారి అయ్యాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారి అయ్యింది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్తున్నాడు. మీరు తండ్రిని దేవుడు ఏమన్నాడు ఆయన? మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే తండ్రిని చూసినట్టే. మరి తండ్రి కనబడ్డ కదా, తండ్రి ఆత్మస్వరూపి కదా.
ఆ, కుమారుని చూస్తే తండ్రిని చూస్తుంది. ఆయనే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆయనే నిజంగా. ప్రత్యక్షమయ్యి అవును. ఈ జస్ట్ శరీరంలోకి వచ్చాడు. ఇప్పుడు శరీరంలో కూర్చున్నాడు తండ్రి పక్కన. తర్వాత ఆయనతో ఇంకా పని ఉండదు. మీరు గమనించండి. ఎందుకని ఆయన చేయాల్సింది చేసి ఏ తండ్రి నుంచి వచ్చాడో అదే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వ వైపు కూర్చున్నాడు. ఇంకా ఆయన మినిస్ట్రీ ఇంకా అవ్వలేదు కాబట్టి, ఆయన 1000 సంవత్సరాలు పరిపాలించాలి కాబట్టి, ఆయనతో ఇంకా పనుంది దేవుడికి. చూడండి దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుందో. పాత నిబంధనలో నీకు అక్కడక్కడ ఛాయ రూపంలో కనిపిస్తూ ఉంటాడు ప్రభు. ఉమ్, కానీ ఇక్కడ నిజ స్వరూపము నూతన నిబంధనకు వచ్చింది. ఆయన నిజ స్వరూపం చూస్తాము. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన గురించే మాట్లాడింది నూతన నిబంధన. కానీ తండ్రిని మటుకు ఎప్పుడు ఆయన మర్చిపోలేదు. తండ్రి స్వభావము తెలియపరచడానికి వచ్చాడు. తండ్రి ప్రేమ స్వరూపి, తండ్రి మహిమ స్వరూపి, తండ్రి యొక్క లక్షణాలు మనకి తెలియపరచడానికి వచ్చాడు. ఆయన ప్రేమ గురించి కానీ ఆయన ఎలాంటి దేవుడని కుమారుడి ద్వారా మనకి తెలుస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్డ్. పరిశుద్ధాత్మ దేవుడేమో నిన్ను ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. పాపంని ఒప్పుకొని నిన్ను ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఆయన ప్రభు ఏం చేస్తున్నాడంటే తండ్రి వైపు నిన్ను ఆకర్షిస్తున్నాడు. అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడేమో కుమారుడి వైపు ఆకర్షిస్తున్నాడు. కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి వైపు ఆకర్షిస్తున్నాడు. వాళ్ళ ప్రణాళిక ఏంటంటే ఎవరు నశించిపోకూడదని ఆశిస్తున్నారు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టి ఆయన కళ్ళ ముందు నాశనం అవుతుందంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, తన కుమారుణ్ణి కరెక్ట్ సమయంలో పంపించాడని చెప్పాడు. గలతీయులు రాసిన పత్రిక 4:4 ప్రకారంగా ఒకసారి చదువుతండి. కలిసి 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని కాలము పంపెను. పరిపూర్ణ అయినప్పుడు when the fullness of time has come, దేవుడు తన కుమారుని పంపెను. తన ఆయన కుమారుని పంపాను. అంటే ఏ సమయంలో పంపించాలో ఆయన నిర్ణయించాడు. ఆదికాండం 3:15 నెరవేర్చబడినది. ఆయన ఏ దినాన్న ఆ మాట పలికాడో దానికి ఒక కాలం ఉంటుంది. హబక్కూకు 2:3 చెప్తాడు ఆ మాట. ఆ కాలం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పాత నిబంధన భక్తులందరూ ఆ కాలం కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఆయన చూడకుండానే చనిపోయారు. కాకపోతే అక్కడక్కడ కొంతమందికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముని చూశాడు. అబ్రహాం ఆయన దినాలు చూసి ఆనందపడ్డాడని చెప్పాడు. తర్వాత యెహోషువ చూశాడు, దావీదు చూశాడు, అనేక మంది చూశారు. కానీ ఇజ్రాయెల్ అందరు ప్రజలు ఆయన్ని చూడలేదు. ఎందుకంటే దేవుడు ఆ సమయం ఇంకా రాలేదని చెప్తున్నాడు. కానీ సమయము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడని చెప్తున్నాడు. దేవుని సంగమా, ఇతనికి ఒక ఆఫీస్ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ ఏంటంటే మొదటిదిగా ఆయన చెప్పింది ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆశ్చర్యకరుడు, దేవుడు ఆశ్చర్యకరుడు కాబట్టి కుమారుడు కూడా ఆశ్చర్యకరుడే. ఈజ్ వండర్ఫుల్. వండర్ఫుల్ అంటే ఏంటమ్మా? ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడు కాబట్టి ఈజ్ అ వండర్ఫుల్ వన్. హీ డస్ వండర్స్. సైన్స్ వండర్స్ ఫాలో హిమ్. అందుకే మీరు జడ్జెస్ చూడమ్మా, 13వ అధ్యాయము. జడ్జెస్ న్యాయాధిపతులు 13వ అధ్యాయము 18 నుండి 19 వరకు. 18 నుండి అన్నా. అవును తల్లి. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్ప సత్యము కాని దనెను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక దాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహాయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను.
ఆమేన్. ఆమేన్. ఆ దూత ఎవరో కాదు, ఆ దూత ఎవరో మీరు చదవాలి. అందుకే నిర్గమకాండంలో కూడా నేను మీ ముందు ఒక దూతను పంపిస్తున్నాను అన్నాడు. అవును. ఆయన కోపము రేపు మాకండి అన్నాడు. అవును. ఆ ప్రత్యేకమైన దూత అనగా దేవుడి వాక్యంలో కొన్నిసార్లు నిజంగా దేవదూతలే, కానీ కొన్నిసార్లు ఆ దూత ఇస్ జస్ట్ మెసెంజర్. ఆ మెసెంజర్ ద్వారా ఆ మెసెంజర్ అద్భుత కార్యాలు చేశాడు. అందుకే కుమారుడు స్వరూపం మనం అక్కడక్కడ కనిపిస్తుంటుంది, కానీ కొత్త నిబంధనలు నిజ స్వరూపం వచ్చేసరికి ఆయన ఎన్నో కార్యములు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యపోయారు కొంతమంది అయితే, ఈయనెవరు పాపాలు క్షమించడానికి, దేవుడు ఒక్కడికే కదా అధికారం ఉంది అని చెప్పారు. వాళ్ళ నోటి ద్వారా వాళ్ళే సాక్ష్యం చెప్పుకున్నారు. ఎందుకంటే అద్భుతాలు చేసే దేవుడు ఇప్పుడు కుమారుడు స్వరూపంలోకి వచ్చేసరికి ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు, ఆయన కూడా ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియపరచడానికి దేవుడు ఆశ్చర్యకరుడు, నేను కూడా. వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. మీరు నేనే అని గ్రహించకపోతే మీ పాపాల్లో మీరు చనిపోతారని చెప్పాడు. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఐ యామ్ అన్నాడు, యు విల్ డై ఇన్ యువర్ సిన్స్ అని ప్రభు చెప్పిన మాట అది. మీరు గుర్తించలేకపోతే నేను ఎవరు అనేది, మీరు మీ పాపాల్లో చనిపోతారు అన్నాడు. వాళ్ళు గ్రహించలేకపోయారు. దేవుడు అద్భుత కార్యాలు చేసిన దేవుడు పాత నిబంధనలో, ఇప్పుడు ఈయన వచ్చేసరికి అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. దేవుని సంగమా, ఆయన ఎవరో కాదు, శరీరంలో వచ్చిన ఆ అదృశ్యమైన దేవుడే ఆయన. హల్లెలూయా. అందుకే ఇమ్మాన్యుయేలు, దేవుడు మనకు తోడై తోడై ఉన్నాడు అని. ఆమేన్. ఆయన ద్వారా మనకి తండ్రి తెలియపరచబడుతున్నాడు. తండ్రి ఆశ్చర్యకరుడు, కుమారుడు కూడా ఆశ్చర్యకరుడు. 77వ కీర్తన చూడమ్మా, 14వ వచనం. 77, 14. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే, ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు నీవే. ఆమేన్. కీర్తనకారుడు అంటున్నాడు, ఇప్పుడు తండ్రి ఆశ్చర్య కార్యాలు చేసేవాడైతే కుమారుడు కూడా అదే ఆఫీస్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఆత్మతో అభిషేకించబడ్డాడు కాబట్టి ఆయన కూడా వెళ్ళి ఆశ్చర్య కార్యాలు చేసినట్టుగా మనకి నూతన నిబంధనలో కనిపిస్తూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడు తన కుమారుడిని ఏ ఆఫీస్ ఆయన కలిగి ఉన్నాడో అదే ఆఫీస్ ఇచ్చాడు. మీరు గమనించండి, అదే ఆఫీసు శిష్యులు కూడా ఇచ్చాడు. నమ్మిన వారు దేవుని మహిమపరచండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నారా దేవుడు మీకు కూడా అధికారం ఇచ్చాడని? నమ్ముతున్నాం. శిష్యులు చేశారా? ఏమా? మరి అదే ఆఫీస్ ఆయన కలిగి ఉన్నాడు కదా. మరి ఆయన స్వార్థపరుడా? కాదు. అదే శక్తి మీరు కూడా తండ్రి ఆయన ఎలా పంపించాడో ఆయన మనల్ని పంపించాడని గుర్తించాలంటే మనం కూడా ఆయన చేసిన కార్యాలు మనము కూడా చేయాలని. అప్పుడు మనం ఇది మీరు అనుకున్నట్లుగా, అప్పుడు పేతురులాగా మనము కూడా చెప్పగలము. మీరు అనుకున్నట్లుగా వీళ్ళు మత్తులో లేరు బాబు, ఇది దేవుడు మాట్లాడిన మాటలు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు అప్పుడు విశ్వసించారని దేవుడి వాక్యం చెప్తుంది. ఎప్పుడైనా గమనించండి, దేవుడు తన వాక్కుని స్థిరపరచువాడు. తన శక్తిని ఆయన శిష్యులకి ఇచ్చాడు, తన అధికారము శిష్యులకి ఇచ్చాడు. మీరు కూడా వెళ్ళి నా నామంలో దయ్యాల్ని అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఆ అధికారం మనకు కూడా ఇచ్చాడు. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకారుడు కాబట్టి నేను ఆయన శిష్యుడిని. మన ద్వారా దేవుడు నామం మహిమపరచబడాలి. కుమారుడు ద్వారా తండ్రి ఎలా మహిమపరచబడ్డాడో
ఇప్పుడు మన జీవితాల ద్వారా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పరిచర్య మనకు కూడా మనలో కూడా కనపడాలి. దేవుడు ఇష్టపడేది అదే. ఆమేన్. దేవుడు ఇష్టపడేది అదే. ఎందుకంటే ఆయన ఉన్నాడని రుజువుపరచాలంటే మనమే ఇక్కడ ఆయనకి రాయబారం, అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆయన్ని రిప్రజెంట్ చేస్తున్నావు. ఆయన తండ్రిని రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు మనం ఆయన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, ఆయన పరిచర్య చేస్తున్నాము. మనం రోగుల మీద చేయి వేసినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. అనేక సూచన కార్యాలు, మహత్కార్యాలు జరుగుతున్నాయంటే కేవలము ఆయన ఇచ్చిన పరిచర్య ఇది. ఎందుకంటే మన దేవుడు మన ద్వారా తెలియపరచబడాలి. అందుకే నేను పిలిచాడు. ఆ సువార్త ప్రకటించే అధికారము శిష్యులకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు శిష్యులైతే, శిష్యురాలైతే అదే బాధ్యత నీకు నాకు ఉంది. అనేక మందికి మన ప్రభు అయిన యేసు మరి దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియదు. 1-to-1 మినిస్ట్రీ ఇస్తాడో తెలియదు మనకి. కొంతమందికి అయితే ఒకరితో మాట్లాడడానికి, ఆయన అయిపోతే ఇంకొక మనుషులతో మాట్లాడడానికి, కొంతమందికి అయితే ఒక గుంపుతో మాట్లాడడానికి అట్టి కృప ఇస్తాడు. కానీ మన దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్పి నువ్వు గనక విశ్వసిస్తే అదే పని నీలో కూడా జరుగుతుంది. దేవుని సంగమా, అందుకే మనం క్రైస్తవులు మామూలుగా క్రిస్మస్ కోసం ఎదురు చూసే క్రైస్తవులు కాము. మన ఆత్మని సంపాదించే క్రైస్తవులు, మనం దేవుని యొక్క శక్తి పొందుకునే క్రైస్తవులము. క్రిస్మస్లు వస్తాయి, క్రిస్మస్ పోతాయమ్మా. ఈ కొత్త నూతన సంవత్సరం వస్తాయి, పోతాయి. అందులో ఏముండదు. ఏదో ఒక మంచి భోజనం ఆ పూట, ఎప్పుడు తినేదే తింటాము, ఎప్పుడు బట్టలు వేసుకునేది వేసుకుంటున్నాము. ఆ క్రిస్మస్ ఫీవర్ వస్తుంది, ఆ జ్వరం వస్తుంది ఆ ఒక్క పూటకే, తర్వాత అయిపోయింది. కానీ నీ మినిస్ట్రీ, ఆయన మినిస్ట్రీ నీ ద్వారా కంటిన్యూ అవ్వాలి. క్రైస్తవుల్ని ఈ పండగలని ఉంచేస్తాడు సాతానుడు. ఆ ఒక్క దినం గురించి ఆలోచించి వాళ్ళు ఎప్పటి నుంచో ఆ క్రిస్మస్ వస్తుందని వాళ్ళు సహవాసం చేయటం వదిలేస్తారు, దేవుడితో ఆరాధించడం వదిలేస్తారు, అన్ని వదిలేస్తారు కేవలం ఆ ఒక్క రోజు తృప్తి పట్టడానికి. మనం అట్టివారం కాము. దేవుని సంగమా, మీరు ఎప్పుడైనా శిష్యులు నూతన నిబంధనలో క్రిస్మస్ జరిగించడం చూసారా? అసలు క్రిస్మస్ గురించి మాట్లాడడం చూసారా? దేవుడు కుమారుడు దేని నిమిత్తం వచ్చాడో దాని నిమిత్తమే మాట్లాడారు. లోకాన్ని, మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు. మనం అదే మినిస్ట్రీ మనము డైవర్ట్ అవ్వకుండా అదే మినిస్ట్రీ మనం కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మనకి క్రైస్తవులకు ఉంది. హల్లెలూయా. ఆ బాధ్యత మీరు మర్చిపోమాకండి. దేవుని సంగమా, యెషయా గ్రంథం 25:1 ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. ఆమేన్. ఆయన అద్భుతాలు చేసితివి. అద్భుతాలు చేయవాడే ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఈజ్ గాడ్ ఆఫ్ వండర్స్. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికిప్పుడు సృష్టించమంటే సృష్టిస్తాడు. అసలు హెబ్రీలో ఆ భాషలో మీరు దేవుణ్ణి ఏదని అడగండి అన్నాడు. ఏది అడిగినా నా తండ్రి నీకు అనుగ్రహిస్తాడన్నాడు. ఎందుకంటే తండ్రి సృష్టికర్త. దాని ఒరిజినల్ మీనింగ్ ఏముంటుందంటే, మీరు దేవుణ్ణి ఏదని అడగండి, ఒకవేళ లేకపోతే ఆయన సృష్టించి మీకు ఇస్తాడు అనే దానికి భావం. చూడండి, ఒకవేళ మీ బిడ్డండి ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు, ఇప్పుడు ఆ జాబ్ కోసం వెయిటింగ్. ఇంకా ఆ ప్రతి కేటగిరీకి వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు,
ఇప్పుడు మీరు ఉన్నారు, మీ కుమారుడికి అయ్యా నా బిడ్డ పాస్ అయ్యాడయ్యా, మరి పోస్టింగ్ కానీ ఏదైనా కానీ నీకోసం ఎదురు చూస్తున్నావయ్యా అంటే ఆయన సృష్టించగలడు అని చెప్తున్నాడు మనకి. ఆమేన్. అంత ఆమేన్. నమ్మకం మీ దేవుడి మీద ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్తైన దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్తున్నాడు, అద్భుతాలు చేయవాడు అని చెప్తున్నాడు. మరి లేని వాటిని ఉన్నట్టుగా పిలిస్తే అది అద్భుతం కాదమ్మా? అద్భుతమండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఒకవేళ లేకపోయినా, హెబ్రీలో దానికి భావం ఏంటంటే లేకపోయినా ఆయన సృష్టించేస్తాడని చెప్తున్నాడు యేసుప్రభు. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా. తండ్రిని స్వభావం బట్టి మాట్లాడుతున్నాడు, మరి మన దేవుని బట్టి మనం మాట్లాడాలి కదా. ఆమేన్. నీ దేవుడు ఏమై ఉన్నాడు దాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి. ఆయనకి సాధ్యం అవుతుందని చెప్తున్నాడు. మనుషులకి అసాధ్యం అనేది దేవుడికి సాధ్యం అన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేయవాడు, అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ వండర్స్. హల్లెలూయా. దట్ ఈస్ వై ఈజ్ కాల్డ్ ద వండర్ఫుల్ వన్. చూడండి, ఉదాహరణలు చూడండి దేవుని సంగమా. ఆయన మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39 నుండి 41. మార్క్ అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. ఎవరికుందమ్మా ఆ శక్తి? దేవుడికి తప్ప. దేవుడికి తప్ప ఎవరికి. ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు, కార్యాలు చేయవాడు. ఆయన సృష్టికర్త అని తెలియపరుస్తున్నాడు వాళ్ళకి. గాలి వానను ఆపగలిగే శక్తి ఎవరికి ఉంటుందమ్మా? సృష్టించిన వాడికి తప్ప. అవును. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఎవరిచ్చిన అధికారము? తండ్రి ఆయన తండ్రిని చూపిస్తున్నాడు. తండ్రి నన్ను పంపించాడు, కానీ వాళ్ళు కనిపించట్లా. ఇంతకాలం నీతో ఉన్నాను ఫిలిప్పు, నువ్వు తండ్రిని ఎరగవా అని అడిగాడు. ఆయన చూపించింది తండ్రి, సృష్టికర్త అనే తండ్రిని చూపిస్తున్నాడు, కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇంకా రాసుకుంటూ కూర్చున్నారు. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మందికి, ఏమా అది ఆశ్చర్యకార్యం కాదా? అవును. ఆశ్చర్యకార్యమండి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు, ద గాడ్ ఆఫ్ వండర్స్. హల్లెలూయా. అందుకే ఆయన మాటలు విన్నప్పుడు మనకి ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉండాలి. ఆయన ఎవరై ఉన్నాడు, దేనికి వచ్చాడు, ఆయన చెప్పిన మాట స్థిరపరచువాడు కాబట్టి, సత్యవంతుడు కాబట్టి దేవుడు నా జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు చేస్తాడు. దేవుని సంగమా, ఆయన అద్భుతాలు చేయవాడు. వాళ్ళ కళ్ళ ముందు అద్భుతం చేశాడు, అది శిష్యులే గ్రహించారు. అక్కడ కూర్చున్న మనుషులు వాళ్ళు తినిన రొట్టి ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియదు. ముందు శిష్యులకు నేర్పించాడు. ఆయన యందు విశ్వసించడానికి ముందు శిష్యులకు నేర్పించాడు. అలాగే మనం కూడా నేర్చుకోవాలి. ఆయన మనకి నేర్పించేటప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు, కార్యాలు చేస్తున్నప్పుడు మనకి తెలియపరుస్తున్నాడు, ఆయన మీద ఆధారపడండి అని. దేవుని సంగమా, అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా 43 నుంచి 44 లాజర్ని లేవనెత్తినవాడు, చనిపోయిన లాజరు లేపాడు. మరణం మీద మరణ బలం కలిగిన వాడిని జయించిన దేవుడు ఆయన చూపిస్తున్నాడు. నా గురించి యెషయా రాశాడని చూపిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. కానీ ఆ మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? ఆత్మ సంబంధమైన వారు వాళ్ళు కారు కాబట్టి. కానీ నీవు నేనైతే ఆత్మ సంబంధమైన వారము కాబట్టి మనం తెలుసుకుంటున్నాం ఆత్మ ద్వారా. హల్లెలూయా. ఆత్మ ద్వారా మనకి దేవుడు మన మనోనేతలు తెరిచి ఆ వాక్యంలో ఉన్న మర్మాలు కానీ, ఆ వాక్యంలో ఉన్న సత్యాలు కానీ మనకి తెలియపరుస్తున్నాడంటే
ఆయన మనల్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎంచుకొని తెలియపరుస్తున్నాడు, నేనే. మీరు చదువుతున్నవాడు ఆ పాత నిబంధనలు రాయబడినంత అది నేనే. కానీ అక్కడ నేను ఛాయ రూపంలో కనిపిస్తున్నాను. ఇక్కడ నేను నిజ స్వరూపం నీకు నూతన నిబంధన ద్వారా ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవుని సంగమం. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన ఆశ్చర్యకరుడు అంటే అది ఒక చిన్న మాటతో వదిలేస్తాం. కానీ ఆశ్చర్యకరుడికి మీనింగ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ వండర్స్, అద్భుతాలు చేయువాడు. ఆశ్చర్య కార్యములు అంటే నీ ఊహలకి మించి చేయగలిగిన వ్యక్తి ఆయన. అందుకే మనం ఎప్పుడు పాజిటివ్ గానే మన థింకింగ్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు ఆయన వాక్య ప్రకారంగానే ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యంలో జీవం ఉంది. ఆ జీవము నీలోకి ఆ మాట్లాడే మాటలను బట్టి నువ్వు కూడా వింటున్నావు. వినే కొద్ది విశ్వాసం పెరుగుతుంది, నీకు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నీకే కాదు నీ ద్వారా కూడా జరుగుతాయి. అది మనం విశ్వసించాలి. దేవుని సంగమా, శిష్యులు చేశారమ్మా. శిష్యులు చేయలా, అద్భుత కార్యాలు చేయలా, మరణించిన వాళ్ళని లేవలా, లాజర్నే కాదు, గుడ్డివాడు. టోటల్గా 8 మంది వాళ్ళు తిరిగి లేచినట్టుగా మనకు కనిపిస్తుంటారు బైబిల్లో. పాత నిబంధనలో 2, ఇక్కడ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు 3, తర్వాత ఎలీషా తన శవం మీద ఒక మనిషిని పెడితే ఆయన లేచాడు. పౌలు గారు ఆ కుర్రోని చిన్న బాబుని లేపాడు, యూటికస్ ని లేపాడు. హల్లెలూయా. మరి పేదర్ని ఎవరు లేపాడు? దోర్కని లేపలా? తబితా తబీత అంటేనమ్మా పాప లే అని దాని అర్థం. అది పేరు కాదు. తబిత కుమి అంటే చిన్నపిల్ల లే అని పిలుస్తున్నాడు బైబిల్. కానీ ఆమె పేరు డోర్కా. దేవుని సంగమా, శిష్యులు ఆయన చేసిన పని, తండ్రి చేసిన పని కుమారుడు చేస్తున్నాడు. కుమారుడు ఇప్పుడు సంగమ ద్వారా ఆయన ఆశ్చర్యకరుడు అని మనకి తెలియపరుస్తున్నాడు. వాళ్ళే కాదు, ఇప్పుడు మనం వినట్లా మొన్న ఒక అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన తిరిగి లేచాడని. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడమ్మా. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు అంటే ఈజ్ అ గాడ్ ఆఫ్ వండర్స్. మనం ఏం చెప్తామంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవ. కానీ వివరించి మనం లోతుగా వెళ్ళి దాని గురించి ఏంటది అని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆయన ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎందుకు ఆ పేరు ఇచ్చాడు, ఆ బిరుదు ఎందుకు ఇచ్చాడు అనేది వివరించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత సంఘముది. అవన్నీ తెలుసుకుని ఉంటే నేను ఆయన శిష్యుడిని, నేను విశ్వసిస్తున్నా దేవా, నీ శిష్యులకి నువ్వు అధికారం ఇచ్చావు, అలాగే నీ కుమారులు కూడా అధికారం ఇచ్చావు, నీ కుమారులు అవటానికి నువ్వు అధికారం ఇచ్చావు. యోహాను సువార్త 1:12 చెప్పట్లేదమ్మా ఆయన ఎంతమందిని విశ్వసించారో వాళ్ళందరికీ దేవుని కుమారుని పిలువబడ్డానికి అధికారం ఇచ్చాడని. తనందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆమేన్. ఇప్పుడు ఆయన నువ్వు దేవుడి కుమారుడా కాదా, దేవుడి కుమార్తెవ కాదా? మరి నీ తండ్రి ఆశ్చర్యకరుడైతే, యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడైతే, మరి ఆయన కుమారులు ఏం చేయాలి? ఆయన కార్యములు మనం కూడా ముందు కొనసాగించేవారుగా ఉండాలి. చేసినవే మనము అప్పుడు దేవుడు వీళ్ళతో ఉన్నారు అని లోకం గ్రహిస్తుంది, మనుషులు గ్రహిస్తారు. దేవుని సంగమా, మనం ఎప్పుడు దేవుడికి అసాధ్యమైనది లేదని విశ్వసించాలి. హల్లెలూయా. లేదు నేను ఇలాగే ఉంటాను బ్రదర్, నేను అలాగే ఉంటాను బ్రదర్, అలాగే ఉంటాను, అది నీ ఇష్టం. కానీ ఆయన వాక్కుని తీసుకొని, ప్రభువా ఇదిగో ఈ పాత్రని నింపండి, నీ అధికారంతో నింపండి, ఈ పాత్రని ప్రభువా నాయన నీ శక్తితో నింపండి, శిష్యులకి నింపినట్టుగా నన్ను నింపండి. మనం అంటాం 12 మందికే ఇచ్చాడు, శిష్యులకి ఇచ్చాడు అంటారు. లేదు సంగమా, ఆత్మ నీలో ఆత్మ ఉంటే, అదే ఏ ఆత్మ ప్రభుని తిరిగి లేపాడో
అదే ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. అదే ఆత్మ ద్వారా నువ్వు జన్మించున్నావు. హల్లెలూయా. ఆ ఆత్మ నువ్వు కలిగి ఉంటే కనుక నువ్వు కూడా స్టిఫాన్ లాగానే వాక్యం చెప్పగలవు. ఫిలిప్ లాగా వాళ్ళు ఎవరు? టేబుల్స్ని తుడిచిన వారు. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో చెప్పట్లా? ఎవరు వాళ్ళు? పరిశుద్ధ ఆత్మ నిండుదల కలిగి జీవించారు. ఆ 12 మంది శిష్యుల్లో లేరు వాళ్ళు. కానీ ఈ సంఘం ఏమైపోయిందంటే ఆత్మను అడగటము మర్చిపోయారు. ఆయన లేకపోతే ఏం పరిచర్య ఉంటుందమ్మా మనకి? ఆత్మవారే మనలో ఉంటే, అందుకే యేసు నీ దేవుడు అభిషేకించాడు ఆత్మతో శక్తితో అని చెప్తున్నాడు. అదే యేసు వీళ్ళు కూడా అదే బాప్తిజం ఇచ్చాడు. మీరు వేచి ఉండడి, మీరు శక్తి పొందుదురు అన్నాడు. ఏ యేసు తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడో ఇప్పుడు యేసు బాప్తిజం ఇస్తున్నాడు ఆత్మలో. అందుకే మన బాప్తిజం ఇచ్చే యోహాన్ చెప్తున్నాడు, నేను మీకు నీటితోనే ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు అగ్నితోను అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం పొందుతారు. మీరు పొందుతారు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అదే ఆత్మ ప్రభు ద్వారా కార్యములు చేసిన ఆత్మ మన మీద ఉంటే కనుక మనము కూడా మన ప్రభు పరిచర్యని మనము ముందుకు కొనసాగించేవారుగా ఉండొచ్చు. అనేక మంది ప్రభు మనకి తోడే ఉన్నాడని తెలియపరచవచ్చు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకారుడు కాబట్టి మన పరిచయం, ఆయన మనకిచ్చిన పరిచయం ద్వారా కూడా ఆశ్చర్య కార్యములు అద్భుతాలు జరుగుతాయి. అంతే, ఫుల్ స్టాప్. దాంట్లో ఇంకా సందేహం లేదు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇప్పుడు మనల్ని పంపించాడు, శిష్యుల్ని పంపించాడు, వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఈ సూచనలు మీకు కనపడతాయని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి రెండో పేరు ఆయనకి ఇచ్చింది ఆలోచనకర్త. ఆమేన్. హల్లెలూయా. ఆలోచనకర్త అంటే ఏంటమ్మా? కౌన్సిలర్. అమ్మా, ఆలోచించే జ్ఞానం. ఆలోచన తెలియపరచువాడు కదా. వన్ హూ కౌన్సిల్స్. అతని మీదకి యెషయా గ్రంథం 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు. 9 ఆలోచన బలములకు ఆధారమగు తెలివి. యెహోవాయందు భయం పుట్టించు ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. అందులో ఒకటి ఏంటమ్మా? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆమేన్. ఆలోచన బలముగా ఆధారముగా ఆత్మ అన్నాడు. ఆయన ఆలోచన కర్త ఉన్నాడు చెప్తున్నాడు. ఈజ్ అ వండర్ఫుల్ వన్, ఈజ్ అ కౌన్సిలర్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్తలు ఏం చేస్తారంటే అడ్వైస్ ఇస్తారు, ఎలా జీవించాలి వాళ్ళ జ్ఞానంతో. నిన్ను నడిపించువాడు ఒక మంచి కౌన్సిలర్ ఉన్నాడు అనుకోండి మీకు, అందుకని కౌన్సిలింగ్ పంపిస్తారు. మీరు గమనించారా? లోకంలో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, ఇటుపక్క ఆత్మ సంబంధమైన వారు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇప్పుడు మీరు బాప్తిజంకి వెళ్ళారనుకోండి, అసలు బాప్తిజం అంటే ఏంటి అని తెలియపచ్చి కౌన్సిలింగ్ పంపిస్తారు. వివాహం విషయంలో కూడా మీరు ముందు చూడండి, భార్య భర్తల్ని పిలుస్తారు, పాస్టర్ గారు ఎలా జీవించాలి, ఏం బాబు నీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని అప్పుడు వివాహానికి సిద్ధపరుస్తారు. అలాగే దేవుడు మనకి పరలోక రాజ్యానికి కూడా మనకి కౌన్సిలింగ్ ఇచ్చేవాడే. ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచనలన్నీ మనకి తెలియపరుస్తున్నాడు. ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా దేవుడు భయముతో నువ్వు నడవాలి, అదంతా ఆయన ఆలోచన. బికాజ్ ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. యెరెమీయా గ్రంథం 32:19 చూడమ్మా. 32:19 అన్న 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. ఆమేన్. ఎవరమ్మా? ఆయన. ఆలోచన విషయంలో నీవు గొప్పవాడు. ఆయన కన్నా నీకు ఆలోచన ఇచ్చేవాడు ఇంకెవడు ఉండడు భూమి మీద. నీవే గొప్పవాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు ఉన్నప్పుడు ఈ ఆత్మ కూడా ఉండాలి.
ఈ ఆత్మ నీ మీదకు ఉన్నప్పుడు నీకు తెలియపరచడమే కాక నీ ద్వారా అనేక మందికి నిన్ను కూడా ఆలోచనకర్తగా ఉంచుతారు. అర్థం చేసుకోండి. అందుకే రాజులు పక్కన ఎవరుంటారు? ఆలోచన చెప్పే ఆలోచనకర్తలు ఉంటారు, కౌన్సిలర్స్. మంత్రులు. కౌన్సిలర్స్ ఉంటారు. ఎందుకంటే రాజు కూడా కౌన్సిలింగ్ కావాలి. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయము కరెక్టా కాదా అని మీకెలా తెలిసిద్ది? ఎవరో ఒకరు చెప్పు. రాజు గారు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా లేదా అనేది ప్రభువు చెప్పిన మాట మీకు గుర్తుందా? యుద్ధానికి వెళ్ళేక ముందు దాని కాస్ట్ ని మీరు జాగ్రత్తగా కనుక్కోండి అన్నాడు. మీరు కూర్చొని ముందు దాని గురించి ఆలోచించండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు మీరు ఎంత నష్టపోతారు. అందుకే మీరు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, ఏం చేసేటప్పుడు కూడా నీకు ఆలోచన అనేది ఉండాలి. దాని ముందు కూర్చోవాలి. ఏదైనా కొనక ముందు కూర్చొని నేను ఇది కట్టగలనా, ఈ ఈఎంఐ కట్టగలనా, దేవా నాయనా నువ్వు సహాయం దయచేయి, నేను వెళ్తాను, ముందుకు వెళ్తాను అని చెప్పి ఆలోచనకర్తని మనం అడగాలి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆలోచన విషయంలో నీవు గొప్పవాడువు అని బైబిల్ చెప్తుంది. చూడండి 16:7 కీర్తన గ్రంథము. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియమును నాకు బోధించుచున్నది. ఆమేన్. ఆమేన్. ఏంటమ్మా ఆయన పేరు? ఆలోచనకర్త కర్త అయిన యెహోవా. యెహోవా. ఆమేన్. కుమారుని కూడా ఆశ్చర్యకరుడు అని పిలుస్తున్నాడు. ఆలోచనకర్త అని పిలుస్తున్నాడు. చూసారా? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. కానీ తండ్రి ఏమై ఉన్నాడంట? ఆలోచన ఆశ్చర్యకరుడు, ఆలోచన విషయంలో నీవు గొప్పవాడు. వాడవు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాని యెహోవా. స్తుతించెదను. ఆమేన్. నడిపించేవాళ్ళు ఆలోచనకర్త అయి ఉండాలి. మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే వాళ్ళు ఆలోచనకర్త అయి ఉండాలి. వాళ్ళు ఆ దేవుడి యొక్క ఆలోచన కలిగి ఉండాలి. మిమ్మల్ని నడిపించేవారు ఎవరైనా కానీ, మీరు ఎవరి దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా మీరు వాళ్ళ జీవితాల్ని పరిశీలన చేసుకోండి. వాళ్ళు ఆలోచనకర్తలుగా ఉండాలి. ఎందుకంటే ఆలోచనకర్తలు అనేక మంది ఉన్నారు. అందుకో రెహోబోం దినాల్లో నేను ఎప్పుడు ఆ యొక్క ఎగ్జాంపుల్ చెప్తా. నేను రెహోబోం దినాల్లో ఆయన తండ్రి దగ్గర ఉన్న ఆలోచనకర్తలను వదిలేసి తన స్నేహితుల మాటలు విన్నాడు. తన రాజ్యాన్ని కూలిపోయింది. దేవుడు ఆయన రాజ్యాన్ని చీల్చివేసి రెండు భాగాలుగా చేసి ఆయన ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? జెరొబోముకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన తండ్రి చేసిన పని ఈయన చేయకూడదని ఆలోచనకర్తలు చెప్తున్నారు. అయ్యా మీ తండ్రి చేసిన తప్పు మీరు చేయమాకండి, మీ తండ్రి చేసిన మీ తల్లి చేసిన తప్పు మీరు చేయమాకండి అని ఆలోచనకర్తలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానంతో, అనుభవంతో వాళ్ళు చెప్తున్నారు. ఆలోచనకర్తలు అలా ఉంటారు, మనకి మంచి దారిలో నడిపించాలని. కానీ దేవుని సంగమా ఈ దినాన్న చాలా మంది తప్పుడు దారులు పట్టేస్తున్నారు జనాలు. ఏమవుతుందంటే మనం దేవుడి యొక్క ఆలోచనలు మనం కలిగి లేకపోతే గనక మన రాజ్యము కూడా కూలిపోయింది. మనం చేసే పనులు కూడా దానికి ఫలితం ఉండదు. అందుకే మనం ఎప్పుడన్నా కానీ దేవుడి సన్నిధిలో కూర్చొని ఆయన ఆలోచనలు తెలుసుకోవాల్సిన అవసరము మనకున్నది. ఎందుకంటే ఆయన కన్నా గొప్పవాడు ఎవరు లేరు. ఆలోచన విషయంలో నీవు కన్నా గొప్పవాడు ఎవరు లేరయ్యా, నీ ఆత్మతో నడిపించండి అని అడిగే బాధ్యత మనది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఆమేన్. ఆయన కన్నా గొప్పవాడని లేదని చెప్తున్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. ఇక్కడేమో ఆలోచన చెప్పుటయు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశములో నా వశము. బిలాంగ్ టు హిమ్. ఆమేన్.
ఆయన వశంలో ఉంది. అందుకే నీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా జరిగే ముందు కూర్చొని ఆలోచించండి. ఆ నిర్ణయం కరెక్టా కాదని మీకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆయన వశంలో ఉందంటున్నాడు. అప్పుడు మనం మోకరించి ప్రార్థన చేసి, దేవా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, కానీ నీ ఆలోచన ఏముంది దీంట్లో? ఈ విషయంలో నీ ఆలోచన ఏముందయ్యా అని అడిగావా ఎప్పుడన్నా? నా ఆలోచన అలాగ ఉంది ప్రభువా, మరి నీ ఆలోచన నాకు తెలియపరచవా? అది ఒకటైతే దేవుడు అన్ని సక్రమంగా జరిగేటట్టుగా చేస్తాడు. అందుకే దేవుని సంగమా, బయట రూపం చూడమాకండి. వివాహ విషయంలో నీ కుమార్తె ఎవరికి ఇస్తున్నావు అనేది ఆలోచించండి. ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన కన్నా గొప్పవాడు ఎవరు లేరు అని చెప్తుంది వాక్యము. దేవుని సంగమా, మనము మన ప్రతి జీవిత నిర్ణయంలో నీ బిడ్డల గురించి కానీ, నీ గురించి కానీ, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము అది దేవుడు ఆలోచన కాదా అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. 33:11 కీర్తన గ్రంథం చూడమ్మా ఒకసారి. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? 33 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. నిలుచును. ఆమేన్. ఆయన సంకల్పములు తరతరములకును ఉండును. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అన్నాడు. ప్రభు నామానికి ఆమేన్. ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ విల్ స్టాండ్. నువ్వు ఆయన కౌన్సిల్ ని విన్నావా? నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన కౌన్సిల్ ని తిరస్కరించావా? ఆయన ఆలోచనను తిరస్కరించావా? ఇంకా నీకు ఇబ్బందులు, ఇరుకులే. దేవుని సంగమా, ఆయన ఆలోచనకర్త ఉన్నాడు. ప్రభు కూడా అదే బిరుదిస్తున్నాడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడే కాదు, తండ్రి ఆశ్చర్యకరుడైతే కుమారుని కూడా ఆశ్చర్యకరుడే. తండ్రి ఆలోచనకర్త అయితే కుమారుడు కూడా ఆలోచనకర్తే. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క స్వరూపం, తండ్రి యొక్క స్వరూపి అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మిగతా భాగం మనం వచ్చే వారం చూసుకుందాము. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆలోచనకర్త ఎలాగున్నాడో మనం కూడా ఆయన ఆలోచనలు ఎరిగి జీవించాలని. ఆయన గొప్ప దేవుడు కాబట్టి, గొప్ప కార్యాలు చేయవాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు అనిపించాడు. మనం కూడా ఆయన చేయగలడు, నా ద్వారా కూడా ఆయన చేస్తాడని, గొప్ప కార్యాలు చేస్తాడని, మహత్కార్యాలు చేస్తాడని. ఎందుకంటే ఆయన వాక్యంని రుజుపరిచేవాడు, స్థిరపరచువాడు ఆయనే కాబట్టి. మన దేవుడు గొప్పవాడని మనం ప్రకటించేటప్పుడు దేవుడు నీకు తోడై ఉండి ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు మీ జీవితంలో కూడా. హల్లెలూయా. మీకే కాదు, మీ ద్వారా కూడా చేస్తాడు. కానీ విశ్వసించాలి. ఆమేన్. కేవలం నువ్వు విశ్వసిస్తే చాలు. ఆయన చేయగలడు, నా ద్వారా కూడా చేస్తాడని మనం విశ్వసిస్తే కనుక దేవుడు అద్భుత కార్యాలు, మనల్ని కూడా ఒక ఆలోచనకర్తగా సంఘంలో ఉంచుతాడు. ఆమేన్. తప్పు దారిలో నడిచే వాళ్ళని మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకురావడానికి మనకి ఆయన సహాయం ఇస్తాడు. అలాగే మనకి ఆ ధన్యత ఇస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ప్రభు నామానికి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా,